హాయ్, అందరూ బాగున్నారా? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్న వారందరూ రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఆనంద్ అన్న వాళ్ళు, అక్క వాళ్ళు ఫ్రెండ్స్ని తీసుకురావడానికి వెళ్ళారు. కానీ ఫ్రెండ్స్కి కొంచెం సిగ్గంట. ఏంటంట? అరే, మీకు ఎవరన్నా కనిపిస్తే నాకు వెంటనే చెప్పండి, వాడు ఆ డోర్లోంచి రావచ్చు. ఏమైందిరా? ఏమైంది? మీకు ఎవరన్నా కనిపించిన వెంటనే నాకు చెప్పాలి. పెద్దవాళ్ళు, వెనకాల ఉన్న పెద్దవాళ్ళు కూడా. ఎవరండి వెనక? ఈ తమ్ముడా? ఈ తమ్ముడా? ఏంటండి ఏమైంది? నా వెనకాల? అవును, కట్టెన్ ఉంది. రే రే ఈడెవడో ఈడెవడో దొంగోళ్ళు పట్టుకునేలాగా అలా ఓసారి ఇలా ఓసారి వచ్చి వెళ్ళిపోతున్నాడు కదా. మరి పిలుద్దామా వాడిని? మాట్లాడదామా వాడితో? అయితే అందరూ రా ఫ్రెండ్ అని పిలవండి. మళ్ళీ పిలవండి. హాయ్ హాయ్, హలో, హాయ్ హాయ్ హాయ్, బాయ్. రే, అదేంట్రా బాయ్ చెప్పేశారు? మాట్లాడితే ఇష్టం లేదా మీకు? అరే, ఇష్టమా లేదా? అరే, ఇష్టమైతే మళ్ళీ ఒకసారి పిలవండి. ఫ్రెండ్, రా ఫ్రెండ్ అని పిలవండి. మళ్ళీ పిలవండి. అన్నయ్య, చెప్పరా. నేను రాను. ఎందుకు రావు? ఎందుకంటే మీ పిల్లలు నాకు బాగా చెప్పారు కదా. అరే, అందుకే నేను రాను. అయ్యా, సారీ రా, కన్ఫ్యూజ్ అయిపోయారు రా పిల్లలు. అరే ప్లీజ్ ఫ్రెండ్ అని అడగండి రా. అరే గట్టిగా అడగండి రా. పెద్దవాళ్ళు మీరు కూడా అడగాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, రాను ఫ్రెండ్స్. రా ఫ్రెండ్ అని పిల్లండి రా. ప్లీజ్ రా ఫ్రెండ్ అనండి రా. హాయ్ హాయ్, హలో, హాయ్ అన్నయ్య. హాయ్ రా. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నావు? నేనా? నువ్వే. నేనా? నువ్వు. నేనా? నువ్వు. ఏమైంది? నోరు అంత తెరుసు, దోమలు గట్ట వెళ్ళిపోతాయి. చాలా బాగున్నానన్నయ్య. చాలా బాగున్నాను అంటున్నావా? అవునన్నయ్య. అవునా? సరే గాని ఈరోజు ఎక్కడికి వచ్చావు నువ్వు? అన్నయ్య. సరే గానిరా అన్నయ్య, చెప్పు. చాలా బాగున్నావు, నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. అవునా? థ్యాంక్ యూ అన్నయ్య. చెప్పరా. నువ్వు కూడా చాలా బాగున్నావు అన్నయ్య. థ్యాంక్ యూ రా. అరే, మరి ఈ రోజు నీతో మాట్లాడడానికి చాలా మంది వచ్చారు రా ఇక్కడికి. నాతో మాట్లాడడానికా? అవునరా. అవునా? మరి వాళ్ళతో నువ్వు మాట్లాడతావా? అన్నయ్య, ఒక్క నిమిషం మాట్లాడతాను. కానీ ఈ అన్నీ ఎందుకు సిగ్గుపడిపోతున్నాడు? నువ్వు నచ్చావేమో అన్నయ్య. ఈ అన్నీ తలదించుకుంటానని బాబా. నిన్ను చూసి సిగ్గుపడుతున్నాడా? నన్ను చూసి సిగ్గుపడుతున్నావా? తలెట్టు పైకి. నువ్వు నచ్చావేమో రా అన్నయ్యకి. మగాళ్ళు తలెట్టాలి, కిందకి తలదించుకోకూడదు. పైకెట్టు అన్నయ్య. చెప్పరా. ఈ అన్నయ్య చూడటానికి బలేకున్నాడు అన్నయ్య. అవునా? అవునన్నయ్య. నీకు నచ్చాడా అన్నయ్య? అయ్యి బాబా, చాలా చాలా నచ్చాడు బాబా. అయ్యి బాబు, చాలా నచ్చాడా? ఏం నచ్చాడంటే అన్నయ్యకి ముద్దు పెడతాను. ముద్దు పెడతావా? అవునన్నయ్య. పెట్రా, అన్నయ్యకి ఇష్టమైతే పెట్టి. నువ్వు రావా దగ్గరికి? నేనే రావాలా? అయ్యి బాబా, నవ్వెట్టినాడండి బాబా. అయ్యో, చాలా సిగ్గేస్తున్నట్టుంది అన్నయ్యకి. అన్నయ్య, ఈ అన్నీ నవ్వుతుంటే ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా భలే నవ్వుతున్నాడని బాబా. అన్నీ కూడా నువ్వు నచ్చావేమోరా. అవునా? ఓకే, తర్వాత పెడతాను ముట్టే. సరే గాని అన్నయ్య, చెప్పు. ఇంతకీ అయితే మనందరం ఫ్రెండ్స్ అవ్వాలి కదా. అవునన్నయ్య. అవ్వాలంటే ముందు నీ పేరేంటో మాకు తెలియాలి కదా. నా పేరా? నీ పేరే. నా పేరు. నీ పేరు. నా పేరు. నీ పేరేరా? నీకు తెలుసా? తెలీదా? తిరగలగా తెలీదు మాత్రం వచ్చేట అనియా. చెప్పరా. ఈ అన్నికి ఏం తెలీదు. పోన్లేరా, కోప్పడకు రాలాగా. ఓకే, నా పేరా? నీ పేరే. దగ్గరికి రా, చెవిలో చెప్తా. వచ్చాను. దగ్గరికి రా. వచ్చాను. నా పేరు. నీ పేరు. నా పేరు. నీ పేరు. నీకెందుకు? అరే చూసారా ఈడు. అవునండి. నీ పేరు నాకెందుకంటావేంట్రా? ఇప్పుడు మనం మాట్లాడుకోవాలా? అవునండి. నా పేరు నీకెందుకు? మనం మాట్లాడాలా? అంటుకా ఫ్రెండ్స్ అవ్వాలా? అవునా? మరి నీ పేరు తెలియాలా వద్దా? ఓకే, నేను చెప్తాను. నీ పేరు చెప్పు. నా పేరా?
నీ పేరే. అనియా ఆ, ఈ రోజు పేరు చెప్పనా ఆ. రేపటి పేరు చెప్పనా ఆ. రే రే బాబు, రే బాబు, రే బాబు. రే బాబు, రే జాగ్రత్త. మేడం మొన్నటి పేరు చెప్పనా అనియా రే, ఒక విషయం అడుగుతాను చెప్పరా. అని చెప్పు. ఎవరికైనా ఈ రోజో పేరు రేపో పేరు ఉంటుందా పిల్లలు? మరి నీకేంట్రా అన్ని పేర్లు ఉన్నాయి? అనియా ఆ, ఎవరికే ఉండదండి, ఆ, ఎవరే పెట్టుకోరని ఆ. నేను పెట్టుకున్నాను అనియా. చాలా బాగుందిరా. అవునా? సరే గాని అనియా. ఏదో ఒక పేరు చెప్పరా మాకు ముందు. అని నా పేరా ఆ, నీ పేరు అని అనియా. ఆ. ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనియా. ఏంటి ఇక్కడ నీకు ఫ్రెండ్లు కూడా ఉన్నారా? అవుననియా. ఎవర్రా? అబ్బో ఆడంటే నాకు భలే ఇష్టమనియా బాబు. భలే ఇష్టమా? అవుననియా. అంత బెస్ట్ ఫ్రెండ్ ఎవరున్నారా నీకు? అరే ఫిన్ని, పిన్ని అరే బాబు ఫిన్ని, రారా త్వరగా రారా బాబు. వస్తున్నాడు రే, వస్తున్నాడు మీ ఫ్రెండ్ వస్తున్నాడు 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 అరే రారా వస్తున్నాడు. అనియా. ఆ రే, వాడిని పిలిచావా? వచ్చాడు రా వచ్చాడు. పిన్ని బాగున్నావా? బాగున్నాను. ఏం తిన్నా? ఇడ్లీ. ఇడ్లీ తిన్నావా? అరే ఇడ్లీ గల అనియా, ఈ ఫేస్ కూడా ఇడ్లీ లాగే ఉందని బాబా. అవునా? అనియా ఆ చెప్పరా. ఆడికి ఒక ముద్దు పెడుతున్నా, ముద్దు పెడతావా? ఆ దగ్గరికి రా. వచ్చాడు. రావా అనియా. అరే ఫ్రెండ్ అని చెప్పి అలా భయపెడుతున్నావు ఏంట్రా? ఏ లేదనియా, ముద్దు వచ్చాడని ఆ, అని ఆడి ప్యాంట్ మొత్తం తడిసిపోయిందని బాబు. కంప అవునా? కొడుతుంది, పంపించే. సరేరా వెళ్ళిపో. సరే కానీ రా, ఆ, నీ పేరేంటో మాత్రం చెప్తలేదు ఓ నువ్వు. నా పేరా? ఆ, నీ పేరే. నా పేరు, నీ పేరు. నా పేరు నీ పేరు. అనియా. ఆ, ఆడపిల్ల చెత్త చికెన్. రే. అయ్యో అలా కాదు, ఒకసారి 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 చూడు చూడు, పర్లేదు. మరి నీకోసం అయ్యి చాలా. బాబా ఆడపిల్ల చెత్త చికెన్. రే అలా కాదురా, నీకోసం వచ్చారు కదా, ఒక్కసారి చూడు, ఒకసారి చూడు. అయ్యి బాబా చికెన్. రా అలా కాదురా, చూడు ఒకసారి చూడు చూడు చూడు. అనియా. ఆ, ఏంటి నువ్వు నా తలమెచ్చి చేస్తున్నావేంటి? అరే బాగుంది కదా ఏ వద్దు, హెయిర్ స్టైల్. ఏ వద్దు అరే బాగుందిరా. అని ఏ స్టైల్ పాడైపడ్డానియా. హెయిర్ స్టైల్ పాడైపోద్దా? అవును అవునని కానీ ఏ అడగడం మర్చిపోయాను, హెయిర్ స్టైల్ ఎక్కడ చేయించుకున్నావు? చాలా బాగుంది. ఇగో ఈ వెనకాల ఉన్నాడు కదా అన్నయ్య, అవును. మంచిగా హెయిర్ స్టైల్ చేయమంటే ఆ, నా జుట్టు పట్టుకొని పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్ళిపోయి ఏం చేశాడురా? పైన పెద్ద చెప్ప పెట్టి డెప్ప కటింగ్ చేశాడనియా బాబా. అయ్యో, అవుననియా. అయినా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావురా. ఏ ఇగో అన్నిదేమో పిచ్చుకలు కొడి, నాదేమో డెప్ప కటింగ్ అని. బాబా నీ 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 జుట్టే బాగుందిరా. సరే గాని అని చెప్పు. నీ పేరు మాత్రం చెప్పలేదు ఇప్పుడు ఓ, దాకా. నా పేరా? నీ పేరే. మరి నా పేరు చెప్తే మాత్రం నువ్వు నవ్వకూడదు ఓకేనా? పేరు చెప్తే ఎందుకన్నా ఏ నవ్వుతారు? పిల్లలు, ఏ పెద్దలు, మాట్లాడండి. ఎవరు నవ్వకూడదు ఓకేనా? నా పేరు చెప్పినప్పుడు నవ్వకూడదు ఓకేనా? అనియా ఆ, చెప్పరా. నా పేరు, నీ పేరు. నా పేరు నీ పేరే. చాక్లెట్. చా ఏ నవ్వుతున్నా. అరే ఎవ్వరు నవ్వట్లేదు కానీ. అనియా, అరే చాక్లెట్ అనే పేరు ఎవరన్నా పెట్టుకుంటారా అసలు? అనియా ఆ, నా పేరేమో చాక్లెట్, నీ పేరు చాక్లెట్. మా అక్క పేరేమో ఆ, బిస్కెట్. బిస్కెట్టా? ఏ నవ్వుతున్నారని బాబా. అరే మరి అలాంటి పేర్లు పెట్టుకుంటే నవ్వుతారు కదరా. మా అమ్మ పేరేమో మీ అమ్మ పేరు రాకెట్. రాకెట్టా? అవుననియా. అరే మరి మీ నాన్న పేరేంట్రా? మా నాన్న పేరు సిగరెట్. సిగరెట్టా? ఎందుకంటే అనియా ఆ, మా డాడీ రోజు సిగరెట్లు తాటాడు కదా, అందుకనే సిగరెట్ అని చాలా పెట్టామని. మంచి మంచి పేర్లురా. అరే అన్నయ్య. నాకు తెలిసి మీ ఇంటి పేరేంటి? మరి మీ ఇంటి పేరేంటంటో? మా ఇంటి పేరు ఆ, పెద్ద ఆమ్లెట్. బాబా భలే పేర్లు ఉన్నారా మీకు. చాలా అన్నయ్య. విచిత్రమైన పేర్లు ఉన్నారా చాక్లెట్. సరే కానీ చాక్లెట్, అని చెప్పు. న్యూ ఇయర్ కదా ఈ రోజు. అవునన్నయ్య. మరి న్యూ ఇయర్ రోజున నువ్వు ఎక్కడికి వచ్చావు ఈ రోజు అసలు? ఓ, ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానంటే, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చావు? ఎక్కడికి వచ్చాను, నేను ఎక్కడికి అడుగుతా. వచ్చాను అనియా. చెప్పరా. ఇప్పుడు ఎక్కడికి వచ్చానంటే ఓకే చెప్పు. స్టేజ్ మీదకి వచ్చాను. స్టేజ్ మీదకి వచ్చావా? అవునన్నయ్య. మా నాయన అలా కాదు నాన్న. ఆ. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానంటే నేను ఏం చెప్తాను, నేను ఈ రోజు ఈ ప్లేస్కి వచ్చాను, ఈ చర్చికి వచ్చానని చెప్తాను. ఓ. నువ్వు అలాగే చెప్పాలి. నువ్వు అన్నయ్య. ఎక్కడికి వచ్చావు? అర్థమైందన్నయ్య. చెప్పు చెప్పు చెప్పు. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానంటే ఎక్కడికి వచ్చావు? దుప్పటి వెనకాలకి వచ్చాను. చాక్లెట్, అనియా నా క్వశ్చన్ నీకు అర్థమైందా? బాగా అర్థమైందన్నయ్య. ఇప్పుడు నువ్వు ఆ, ఎక్కడికి వచ్చావు? ఇప్పుడు నేను ఆ, ఎక్కడికి వచ్చానంటే ఎక్కడికి వచ్చావు? ఏమైందిరా? రే చాక్లెట్ బాబు, లైట్ కిందకి వచ్చానా. లైట్ కిందకి వచ్చావు. ఆ మెడ అవునా? మెడగాని పట్టేసిందేమో అనుకున్నాను.
సరే కానీ చాక్లెట్ నీకు అసలు ముందు చెవులు బాగా పనిచేస్తున్నాయా? ఇక చూడండి బాగా పనిచేస్తున్నాయి. వినిపిస్తుందా నేను చెప్తుంది? బాగా చూడు. ఒకసారి చూస్తాను ఉండు ఒకసారి. ఇదేనా నీ చెవులు? అవుననియా. బాబు అన్నయ్య చెప్పు. నేను వదిలేసి చాలా సేపు అయింది. అవునా? మరి ఎఫెక్ట్ కోసం అలాగన్నాను లేని. ఎఫెక్ట్ కోసమా? అవుననియా. సరే కానీ నువ్వు ఎక్కడికి వచ్చావు కరెక్ట్ గా చెప్పాలి అసలు. అని మరి మీ పిల్లలు ఇక్కడ పెద్దలందరూ ఎక్కడికి వచ్చారు అడిగనియా? అరే మా వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారో చెప్పమంటావా? అరే పిల్లలు పెద్దలు మీరు అందరూ ఎక్కడికి వచ్చారు ఈరోజు? ఎక్కడికి వచ్చారు? వాళ్ళందరూ దేవుని సన్నిధికి వచ్చారా? ఏ అనియా, మీ వాళ్ళందరూ ఇంటికి వచ్చారు నాకు బాగా తెలుసు అనియా. ఎందుకు వచ్చారు చెప్పు. ఈ రోజు భోజనాలు పెడతారని, చికెన్ పెడతారని, బిర్యానీ పెడతారని వచ్చారనియా. లేదు లేదు మీరు అందరూ అందుకోసం వచ్చారా? అరే కాదురా అనియా, దానికోసం రాలేదు. మీ పిల్లలందరూ ఎందుకు వచ్చారంటే బిస్కెట్లు పెడతారని, కేకులు పెడతారని, గిఫ్ట్లు ఇస్తారని వచ్చారనియా. అరే పిల్లలు మీరు వాటి కోసం వచ్చారా? అరే కాదంటారా, వాటి కోసం రాలేదంటారా. మరి ఎందుకు వచ్చారనియా? మరి ఎందుకు వచ్చారో వాళ్ళని అడుగుతామా. పిల్లలు మీరు ఎందుకు వచ్చారు ఈరోజు? అదిగో దేవుని మాటలు వినడానికి, ప్రార్థన చేసుకోవడానికి వచ్చారంటరా. అవునా? అవును అనియా. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను కూడా వచ్చాననియా. చివరండి ఒక పాట నేర్చుకున్నాననియా. పాట కూడా నేర్చుకున్నావా? అవుననియా. మరి పాడతావా మా అందరి కోసం? పాడతాననియా. సరే అయితే మైక్ పెట్టనా? మైక్ పెట్టనియా. మై టెస్టింగ్ 1 2 3 చెక్ 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 చెక్. బాబు బాబు రే. మై టెస్టింగ్ రే బాబు రే అని చెప్పు. మూతో ఆసిపోద్ది దాగు. మరి నేను చెక్ చేసుకోవాలి కదా. చెక్ చేసుకోవాలి, తెలియాలి కదా. అదే నీకు తెలియాలే. తెలియాలి బట్టా. అరుతున్నావు ఎందుకు నా మీద? మరి నాకు తెలియాలి కదా. కోపడుతున్నావు ఎందుకు అలాగా? చెక్ చేసుకో. ఓకే నీ చెప్పు. ఓకే. అమ్మా నాచే అమ్మమ్మ నాచే, అయ్యో నాచే అయ్యో నాచే, అమ్మమ్మ నాచే అయ్యో నాచే. రే 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 చాక్లెట్ అని చెప్పు. ఏంట్రా అమ్మమ్మ తాతయ్య అంటున్నావు? అరే పిల్లలు పాట అదా? అరే మా పిల్లలు పాడి వినిపిస్తారు నీకు ఓకేనా? లేదని అదే రైట్ అని. అరే నువ్వు పాడుతుంది అంతా రాంగ్ రా. అరే కరెక్టా రాంగ్ గా వాడు పాడింది? రాంగ్. మీ వాళ్ళు పాడమని. అరే పిల్లలు మీరు పాడండి. కాదు కాదు తప్పంటున్నారు. మరి అమ్మా నాచే అమ్మమ్మ నాచే అమ్మమ్మ నాచే. అరే కాదురా చాక్లెట్, నువ్వు చాలా తప్పుగా పాడుతున్నావు గానీ అనియా. అరే చాక్లెట్ నేను ఇందాక నుంచి చూస్తున్నాను, నువ్వు ఫ్రెండ్స్ అందరిని, మీ ఫ్రెండ్స్ ని పిలిచి కొడుతున్నావు. లేదనియా. దేవుడి పాటలేమో తప్పుగా పాడుతున్నావు. లేదని అది కరెక్టే కదనియా. లేదురా ప్రతి దానికి కోపడుతున్నారు. అరే కోపడుతున్నాడా లేదా వీడు? దేవుడి పాటలు తప్పుగా పాడుతున్నాడా లేదా? ఏంట్రా చాక్లెట్ ఇలా చేస్తున్నావు? అనియా, దేవుడి పాటలు తప్పుగా పాడినా అల్లరి చేసిన ఏమవుతుంది అనియా? అరే దేవుడి పాటలు తప్పుగా పాడినా, అల్లరి చేసిన, మాట వినకపోయినా నువ్వు ఒకడితో చాలా బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్నట్టురా. అవునా? ఎవరితో అనియా? చెప్పనా వాడెవడో? ఎవరనియా? నువ్వు సాతాన్ గడితో బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటున్నావు రా చాక్లెట్. లేదనియా. లేదురా. ఆడితో నేను అవసరం లేదనియా. నాకు అసలు ఆడ అవసరం లేదనియా. లేదురా నువ్వు వాడితోనే ఫ్రెండ్షిప్ చేస్తున్నావు రా. అవునా? అని ఇంకేటి చెప్పనియా. ఒరే వాడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడో తెలుసా? అనియా ఒక్క నిమిషం, మా తాతయ్య వస్తున్నాడు. తాతయ్య వస్తున్నాడు? ఇక్కడ నేను లేనని చెప్పనియా. అరే లేవని చెప్ప. లేనని చెప్ప ప్లీజ్. అబద్ధం చెప్పాలా? ప్లీజ్ పిల్లలు మీరు కూడానా? హలో పెద్దలు, మీరు కూడా నేను లేనని చెప్పండి. చెప్తారా? అబద్ధం చెప్తారా? అరే అబద్ధం చెప్పరా. వెళ్ళిపోయాడు, మాట్లాడుకునే లోపల వెళ్ళిపోయాడు. వీడు చూసారా ఎలా మాట్లాడుతున్నాడో? అరే చూసారా ఫ్రెండ్స్ నేర్పిస్తున్నాడా లేదా? అరే అలా చెయ్యొచ్చా? అరే అందరి మీద కోపడుతున్నాడు, కోపడచ్చా? అరే దేవుని పాటలు తప్పుగా పాటలాడుతున్నాడు, అలా చెయ్యొచ్చా? చెయ్యొచ్చా లేదా? పెద్దలు చెప్పాలి. దేవుని వాక్యం ఏమని చెప్తుంది? ఆయన మాటల్లో సున్నైనను పొల్లైనను తీయకూడదని అంటుంది కదా. మరి వీడేం చేస్తున్నాడు? తప్పుగా మాట్లాడుతున్నాడు కదా. మళ్ళీ ఇప్పుడు మన అందరితో అబద్ధాలు చెప్పమంటున్నాడు. ఏంటో వీడు, చూద్దాం. వీళ్ళ తాతయ్య వస్తున్నాడు అంట. మరి చాక్లెట్ చాక్లెట్ అయ్యా మా బాబు, ఇక్కడికి మా చాక్లెట్ గడు ఏమైనా వచ్చాడా? చాక్లెట్ గడు అంటే వచ్చాడా?
రాలేదు పెద్దాయనా, రాలేదా? రాలేదు పెద్దాయనా. అయ్యో ఆ, ఆడు చాక్లెట్ గడ వలన ఏమైంది పెద్దాయనా? వాళ్ళందరూ రోజు ఏడుతుందయ్యా. అయ్యయ్యో. వాడు ఆ, వాళ్ళ అమ్మ మాట వినట్లేదయ్యా. ఏం పెద్దాయనా? వాడు దేవుని సన్నిధికి కూడా సరిగ్గా వెళ్ళట్లేదయ్యా. అయ్యయ్యో. అబద్ధాలు బాగా నేర్చుకున్నాడయ్యా. ఆ, బూతులు మాట్లాడుతున్నాడయ్యా. ఇంకా అయ్యా పెద్దాయనా చెప్ప. వాడికి నాకు బాగోలేదని పెద్దాయనా. డబ్బులు ఇచ్చి టాబ్లెట్లు తెమ్మంటే ఆ, వాడు సినిమాలకు తిరుగుతా ఉమ్. అల్లరి చిల్లరగా చేస్తూ టాబ్లెట్లు తేలేదయ్యా. అయ్యయ్యో. నాకు ఒంట్లో బాగుంటలేదయ్యా. అయ్యయ్యో పెద్దాయనా, నిజమా? వాడు వలన చాలా సమస్యగా ఉందయ్యా. అవునా? వాడు ఏమన్నా కనబడితే పెద్దాయనా. వాడిని మా దగ్గరికి తీసుకొని రండి అయ్యా. సరే పెద్దాయనా, మేము చెప్తాం పెద్దాయనా. పెద్దలు పిల్లలు మీరైనా కొద్దిగా మా చాక్లెట్ గడికి చెప్పండి. చెప్తారా? అయ్యా పెద్దాయనా. వాడు ఆ, దేవుని పాటలు తప్పుగా పాడడం వల్ల, అవును పెద్దాయనా. సండే స్కూల్కి సరిగ్గా రాకపోవడం వల్ల, పెద్దాయనా. చెడ్డ పనులు చేయడం వల్ల ఆ, వాడు ఎక్కడ నరకానికి వెళ్ళిపోతాడేమో అని బాధగా ఉందయ్యా. లేదు పెద్దాయనా, మేము అందరం చెప్తాం వాడికి. వాడికి ఏసై మాటలు చెప్పండి అయ్యా. మేము అందరం చెప్తాం పెద్దాయనా. వాడిని మంచిగా మార్చండి అయ్యా. సరే పెద్దాయనా, ఖచ్చితంగా. ఉంటానయ్యా. సరే పెద్దాయనా, మీరు వెళ్ళండి. అరే పిల్లలు చూసారా ఈడు ఏం చేస్తున్నాడో? వాళ్ళ మమ్మీ డాడీ మాట వినట్లేదంట, దొంగతనాలు చేస్తున్నాడంట. అరే వాళ్ళ తాతయ్య మందులు తెమ్మని డబ్బులు ఇస్తే ఎక్కడికి వెళ్ళాడంట ఈడు? అరే అలా చేయొచ్చా? అరే ఇలాంటివన్నీ చేస్తే మనం అందరం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి వెళ్ళిపోతాం కదా. అరే మరి చాక్లెట్ గాడు కూడా అక్కడికి వెళ్ళిపోతాడు, వాడిని రక్షిద్దామా? వాడికి చెప్దామా? ఏసే మాటలు వినమని చెప్దామా? అయితే అందరూ చాక్లెట్ రా అని పిలవండి, మళ్ళీ పిలవండి. హాయ్ హాయ్ రా చాక్లెట్. హలో హలో. హాయ్ అనియా చెప్పనియా. ఏమ్మా ఎక్కడికి వెళ్ళు ఇప్పుడు దాకా? అనియా ఆ, ఇక్కడ గాలయట్లేదండి, ఆ, అలా బయటికి వెళ్ళి ఆ. చిల్లే వస్తున్నాను అనియా. చాక్లెట్ ఏ ఏమైంది? చిల్లేదో పడిందన్న ఆ చిల్లు పడ్డం కాదని బాబు, గాలి చల్లగాలికి వెళ్ళి చల్లగా చిల్లే వస్తున్నానని చెప్తున్నానని. వెళ్ళి చిల్లు వస్తున్నావా? అవునన్నయ్య. ఇప్పుడే మీ తాతయ్య వచ్చారా? ఏ వచ్చాడా? అవునరా, నీ గురించి చాలా మంచిగా చెప్పారా చాక్లెట్. అవునా? చాలా మంచోడు అంట కదా అనియా. ఆ, మా తాతయ్యకి నేను అంటే భలే ఇష్టం అన్నయ్య బాబు. అవునవును, మా చాలా తాతయ్య చాలా మంచోడు అన్నయ్య. చాలా మంచిగా చెప్పాడు ఇప్పుడు వరకు నీకు. అవునా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నువ్వు చాలా మంచోడు అంట కదా. అవునన్నయ్య. అబద్ధాలు అస్సలు ఆడమంట కదా. ఏ అస్సలు అబద్ధం అంటేనే తెలియదు అన్నయ్య బాబు. దొంగతనం అస్సలు చేయమంట కదా. అస్సలు చేయనన్నయ్య. మీ మమ్మీని అస్సలు ఏడిపించమంట కదా. అవునన్నయ్య. ఏంటి అడుగుతున్నానన్నా? కాదు, ఆ. మీ తాతయ్య నీకు 100 రూపాయలు ఇచ్చారంట కదరా. ఏ ఇది కూడా చెప్పాడా నీకు? చెప్పారు. ఏం చేసావు 100 రూపాయలతో? మా తాటి అన్నాడు, ఆ, అరే చాక్లెట్ ఆ, నువ్వు చాలా మంచోళ్ళగా ఉన్నావు, అవును. అస్సలు బట్టలు ఆడలేదు, అవును. అసలు దొంగతనాలు చేయట్లేదు, ఆ. పప్పలు కొనుక్కొని ఇచ్చాడు నీ. పప్పులు కొనుక్కోమని ఇచ్చారా? అరే వీళ్ళు తాతయ్య అవునన్నయ్య. 100 రూపాయలు పప్పులు కొనుక్కోమని ఇచ్చారా? అరే మరి ఎందుకు ఇచ్చారు చెప్పండి రా. అరే అదిగురా, మా అందరికి తెలుసురా నిజం. ఏ ఏం చెప్పాడని మా తాతయ్య అసలు? అరే మీ తాతయ్య 100 రూపాయలు ఇచ్చి మందులు తెమ్మంటే నువ్వేమో సినిమాలకి షికార్లకి వెళ్తున్నావు అంట ఏ కదా. కాదు అనియా, ఆ, ఈ మధ్యన మా తాతయ్యకి బుర్ర పని చేయట్లేదు అనియా. మీ తాతయ్యకి బుర్ర పని చేయట్లేదా? అస్సలు పని చేయట్లేదు నీ. అన్ని అబద్ధాలు ఆడినాడు నీ బాబా అరే చాక్లెట్, అని చెప్పు. నువ్వు చాలా అబద్ధాలు ఆడుతున్నావు. నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా? అనియా ఆ, అబద్ధాలు ఆడితే ఏమవుతుంది అనియా? అరే నువ్వు అబద్ధాలు ఆడి, ఆ, దొంగతనాలు చేసి, ఆ, బూతులు మాట్లాడి, ఆ, దేవుని పాటలు తప్పుగా పాడి, ఆ, ఇంట్లో వాళ్ళందరినీ ఏడిపించి, ఆ, సండే స్కూల్కి వెళ్లకుండా ఉంటే ఆ. నువ్వు ఒక ప్లేస్కి వెళ్ళిపోతావురా. ఎక్కడికనియా? సాతాన్ గడు వచ్చి నిన్ను ఆ. తీసుకెళ్లిపోయి నరకంలో పడేస్తాడు రా చాక్లెట్. అవునా? ఆ, అనియా ఆ, మా మమ్మీ అన్నది, ఏమంది? అరే చాక్లెట్ ఆ, బయటికి వెళ్ళి ఆడుకో అన్నది అనియా. బయటికి వెళ్ళి ఆడుకోమని తప్పేం లేదు కదా అందులో. అబద్ధాలు కూడా ఆటే కదా, అబద్ధాలు ఆట. అందుకే బయటికి వెళ్ళి ఆడుకున్నాను అనియా. రే చాక్లెట్, అనియా నువ్వు ఇలాంటివన్నీ చేస్తే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతావురా. ఏ అబద్ధాలు ఆడినా కూడా తప్పేనా? అబద్ధాలు ఆడడం కూడా తప్పే. అనియా ఆ, రోజుకి ఒక్కసారి అబద్ధం ఆడినా, ఆ. ఒక్కసారి దొంగతనం చేసినా తప్పేనా? రే ఎన్నిసార్లు చేసినా తప్ప కదా పిల్లలు?
పెద్దలు మీరు కూడా చెప్పాలి, తప్పే కాదా? అరే తప్పేరా అది. అనియా ఆ, మా మమ్మీ ఎందుకు ఎడుతుందో తెలుసా? ఎందుకు ఎడుతుంది? ఉల్లిపాయలు కట్ చేయడం వల్ల ఎడుతుంది అనియా. ఉల్లిపాయలు కట్ చేయడం వల్ల ఎడుతుందా? అవుననియా. అరే మీ తాతయ్య చెప్పాడురా, మాకు అంతా చెప్పాడురా మీ తాతయ్య. అయ్యి బాబా మా తాటి అన్ని చెప్పేశాడా? అన్నీ చెప్పాడురా. అని ఒక మాట అడుగుతాను. అడుగు. అబద్ధాలు ఆడి ఆడి దొంగతనాలు చేసి బోట్లు మాట్లాడి అమ్మ నాన్న మాట వినకుండా సండే స్కూల్ కి రాకుండా చెడ్డ పనులు చేసి సినిమాలకు వెళ్తే ఏమవుతుందనియా? అరే ఇలాంటివన్నీ చేస్తే సాతాన్ గడు వచ్చి నిన్ను నరకానికి తీసుకెళ్లిపోతాడు రా. అయ్యి బాబాయ్ అని నరకంలో ఏముంటది? నరకంలో ఏముంటదంటే నరకంలో ఎప్పుడు అగ్ని మండుచునే ఉంటదంట. అయ్యి బాబాయ్ అని అగ్ని ఆరదా? అసలు అగ్ని ఆరనే ఆరదురా అక్కడ. అనియా అయితే నేను ఏం చేస్తానంటే, ఏం చేస్తావు? ఇక్కడ నుంచి బకెట్ తో నీళ్లు తీసుకెళ్లి మంటలు మొత్తం ఆరిపెట్టాననియా. మా నాయన మా బాబే. ఏ రే పిల్లలు, మంటలు ఆరుతాయా అక్కడ? మంటలు ఆరుతాయా నరకంలో? అయ్యి బాబాయ్ అరే నువ్వు బకెట్ తో తీసుకెళ్లి ఆరిపోతానంటున్నావు ఏంట్రా నువ్వు? అయ్యి బాబాయ్ అవునా? అవునరా. అయితే అనియా అయ్యి బాబా నేను అక్కడికి వెళ్ళని బాబు. లేదు నువ్వు అక్కడికే వెళ్ళరా. ఏ వద్దని బాబు. లేదు నువ్వు అలాగే ఉంటున్నావు కదా, అక్కడికే వెళ్ళరా నువ్వు. అనియా అక్కడికి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలనియా? అక్కడికి వెళ్ళకుండా ఉండాలంటే నీ చిన్న హృదయాన్ని ఒకరికి ఇవ్వాలరా. ఎవరికనియా? నీ చిన్న హృదయాన్ని యేసయ్యకి ఇవ్వాలరా. అవునా? అని ఒక్క నిమిషం. ఎవరో ఏమైందిరా? అని ఒక్క నిమిషం అనియా. ఏమైందిరా? అని ఒక్క నిమిషం ఆగనియా. వీడేంట్రా అలా వస్తున్నాడు, అలా వెళ్ళిపోతున్నాడు? రే నువ్వన్నా చెప్పాలరా కదా ఆడికి, అలా ఉండొచ్చా? రే పిల్లలు అబద్ధాలు ఆడాలి. అబద్ధాలు ఆడొచ్చా? దొంగతనాలు చేయాలి. దొంగతనాలు చేయొచ్చా? బూతులు మాట్లాడాలి. బూతులు మాట్లాడచ్చా? పెద్దలు ఒకరు గొడవట్టాలి. పెద్దలు మీరందరూ గొడవ పడచ్చా? మీరు ఒకరినొకరు కొట్టుకోలే. అరే అలాంటివన్నీ చేయొచ్చా మనము? అరే వీడిని ఇక్కడి నుంచి పంపించేద్దామా? పెద్ద నన్ను ఇక్కడి నుంచి పంపలేవు. పంపిద్దామా వీడిని? అయితే నాతో కలిపి అందరూ చెప్పండి, యేసు రక్తమే జయమని చెప్పండి. యేసు రక్తమే జయమని చెప్పండి. యేసు రక్తమే జయమని చెప్పండి. యేసు రక్తమే జయ. యేసు రక్తమే. అరే చూసారా, యేసే పేరు చెప్పగానే సాతాన్ ఏమైపోయాడు? ఇప్పుడు నేను వెళ్ళిపోయినా చాక్లెట్ గంట నాతో తీసుకెళ్ళిపోతా. అరే మళ్ళీ పంపించదు, యేసు రక్తం చేయమని చెప్పండి రా. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి రా. అరే చూసారా, అరే సాతాన్ గడు ఏమంటున్నాడు? ఎవరిని తీసుకెళ్ళిపోతానంటున్నాడు? అరే మరి చాక్లెట్ గంట పిలిచి విషయం చెప్దామా? వాడిని రక్షిద్దామా? అరే అందరూ పిలవండి, చాక్లెట్ అని పిలవండి రా. చాక్లెట్ గట్టిగా పిలవండి మళ్ళీ. ఏమైందిరా? ఆడవడని బాబు నల్లగా కర్రీ మొద్దులాగా బాబు. ఆడే నీ బెస్ట్ ఫ్రెండ్ రా. నాకు వడ్డని బాబా. అరే లేదు నువ్వు వాడితోనే వెళ్ళిపో. వడ్డనియా? అరే వాడు నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాడు రా. అనియా వాడి నుంచి తప్పించుకోవాలంటే నేనేం చేయాలనియా? వాడి నుంచి తప్పించుకోవాలంటే ఇప్పుడే నీ చిన్న హృదయాన్ని యేసయ్యకి ఇవ్వాలరా. అవునా? అవును. అనియా యేసయ్యకి నా హృదయం ఇవ్వడం అంటే ఏం చేయాలనియా? యేసయ్యకి నీ హృదయం ఇవ్వడం అంటే నీ తప్పులన్నీ ఒప్పుకొని ప్రార్థన చేస్తే ఆయన నిన్ను అంగీకరిస్తాడు రా. అనియా మరి ఇక్కడ ఉన్న మీ పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళ హృదయంలో ఏసేయన్నాడా? ఉన్నాడో లేదో నువ్వే అడిగి తెలుసుకో. ఏ పిల్లలు, ఓ పెద్దలు, మీ హృదయంలో ఏసేయన్నాడా? అబద్ధాలు మానేశారా? దొంగతనాలు మానేశారా? బోట్లు విడిచిపెట్టారా? దేవుని సన్నిధికి వస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? బైబిల్ చదువుతున్నారా? అందరూ మంచిగా మారిపోయారా? అయ్యి బాబా అనియా చెప్పరా చాక్లెట్. వీళ్ళందరూ దేవుని బిడ్డలా? వాళ్ళందరూ దేవుని బిడ్డలే. అయ్యి బాబా అనియా నేనే ఇంకా మారలేండి. నువ్వే మారలేదురా అనియా. ఇప్పుడే నేను కూడా యేసుకి ప్రార్థన చేసి నా తప్పులన్నీ ఒప్పుకొని నా చిన్న హృదయాన్ని యేసుకి ఇస్తానని. ఓకేరా చాక్లెట్. అందరూ నా గురించి కూడా ప్రార్థన చేయండి.
అబద్ధాలు ఆడలేదు, నన్ను చెప్పి చేయ, బోట్లు మాట్లాడలేదు, నా చిన్న హృదయాలే నీకు ఇష్టలా. ఆమేన్. అబ్బా, ఆమేన్. అనియా, చెప్పరా. చాలా సంతోషంగా ఉన్నానియా. అవునా? అనియా, ఆ, ఎందుకు అంత సంతోషమో తెలుసా? ఎందుకురా? నా చిన్న హృదయంలో ఎవరున్నారు? ఏసయ్యన్నాడు. వావరా చాక్లెట్, వెరీ గుడ్ రా. అనియా, ఆ, ఈ న్యూ ఇయర్ లో ఆ, నేను ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నాననియా. ఏంట్రా చాక్లెట్? ఈ రోజు నుంచి ఆ, అబద్ధాలు ఆడను, వెరీ గుడ్, దొంగతనాలు చేయను, వెరీ గుడ్. బూట్లు మాట్లాడను. అబ్బా సూపర్, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా సండే స్కూల్కి వచ్చేస్తా. చాలా మంచిదిరా చాక్లెట్. అమ్మ నాన్న మాట వింటాను, అమ్మ నాన్న మాట విని పెద్దలందరినీ గౌరవిస్తాను. వెరీ గుడ్ రా. అనియా, చెప్పరా. అన్నిటికంటే ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా నేను ఏదైతే నేర్చుకున్నానో ఆ, వాటన్నిటిని నా ఫ్రెండ్స్ కి వేసే గురించి బాగా చెప్తాననియా. అబ్బా చాక్లెట్, నువ్వు కూడా మాలో ఒకడు అయిపోయావురా. అవుననియా, థ్యాంక్ యూ అనియా. వెరీ గుడ్ రా చాక్లెట్. అనియా, ఆ, మరి మీ వాళ్ళు అందరు చేస్తారు లేదు అడుగు. మరి నువ్వే అడుగు, నువ్వే అడిగి తెలుసుకో. ఏ పిల్లలు పెద్దలు, ఈ రోజు నుంచి మీరు ఏసే గురించి అందరికీ చెప్తారా? చెప్తారా? గట్టిగా చెప్పండి అమ్మా, చెప్తారా? అనియా, ఆ, ఈ అన్నికి సారీ చెప్తున్నాను అనియా. ఓకే. సారీ ఏమనుకోకే. అలాగే ఓకే. పిన్ని నీకు కూడా సారీ. ఓకే. ఎవరినైనా ఏడిపించుంటే అందరికి సారీ. ఓకే రా ఓకే చాక్లెట్. నీ బాయ్. బాయ్ బాయ్ పిల్లలు, బాయ్ చెప్పండి అందరూ. బాయ్ పెద్దలు, బాయ్ 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 బాయ్. బాయ్.